ఓకే, నేను అనంతపురం అర్బన్ తహసీల్దార్ను. నారాయణపురంలో 156 సర్వే నంబర్లో 1 ఎకరాకు సంబంధించి కౌలూరు కృష్ణ అనే వాళ్ళు ఒక గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే 2009లో వాళ్ళు ఎవరైతే డైప్లాట్ ఓనర్ల నుంచి మొదటగా అది సబ్ డివిజన్ అయిన తర్వాత 156-2 అనేది 9 ఎకరాల 59కి ఫస్ట్ మొదట పెద్దనారప్పకు రావడం జరిగింది. పెద్దనారప్ప నుంచి 2 ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు మన అర్జీదారుడు అయినటువంటి కౌలూరు కృష్ణ గారికి 2009లో రావడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి ఆ భూమిలో వాళ్ళు స్వాధీనంలో ఉంది. అదేవిధంగా వెబ్లాండ్ లో కూడా వాళ్ళ పేరు నమోదైంది. బట్ 2025 జూలైలో ఇంకొక రిజిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు ఆ భూమిని తమది అని క్లెయిమ్ చేయడం జరిగింది. దాని గురించి మేము క్షేత్రస్థాయిలో సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సర్వే ద్వారా ఆ సర్వే నంబర్లో ఉన్నటువంటి అందరికీ రైతులకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో సర్వే కండక్ట్ చేయగా ఈ కౌలూరు కృష్ణ గారు ఇప్పుడు 2025లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఒకే భూమిని చూపడం జరిగింది. అదే విషయాన్ని మేము ఎండార్స్మెంట్ రూపంలో తెలియజేస్తున్నాము. ఎందుకంటే 2009లో ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ జరిగింది, అదే భూమిని చూపిస్తూ 2025 కూడా ఒక రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా ఇప్పుడు ప్రాథమిక విచారణలో తేలింది. కాబట్టి ఈ విషయాన్ని మీద మేము సర్వే కండక్ట్ చేసినాం. బట్ తదుపరి చర్య అనేది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ను రిప్రజెంట్ చేయడం జరిగింది. వాటిని రద్దు చేయడమా దాన్ని విచారించి తదుపరి చర్యలు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ డిఆర్ గారు తీసుకోవడం జరుగుతుంది. రెండోసారి క్లెయిమ్ చేసిన వ్యక్తి ముకుంద నాయుడు, పద్మగీత అనే వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళు ఏ ఊరు అనేది తెలియదు. ఏ ఊరు అనేది అనంతపురం. కనగానపల్లి మండలం ముత్తూరుకుంట్ల అని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో పొజిషన్ లో వీళ్ళు ఉన్నారు. మన వెబ్లాండ్ రికార్డు మేరకు కృష్ణ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2025 జూలైలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నా పేరు అనసూయ అండి. నేను 48 ఏళ్ల నుండి కృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అనంతపురం 3వ రోడ్లో రన్ చేస్తున్నాను. స్కూల్ కోసం అనే భూమి 2009లో పెద్దనారప్ప దగ్గర నుండి 4వ చేతి మీదుగా తీసుకున్నాను. అప్పటి నుండి 15 ఏళ్ళు అట్లాగే వదిలేసినాము. తర్వాత ఇప్పుడు మొన్న ఆగస్టు 14వ తేదీ పోతే మా ల్యాండ్ లో ముకుంద నాయుడు అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. ఆ నంబర్ కూడా ఏదో ఉంది, ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. అది చూసి మేము ఆ రోజు నుండి కొంచెం మాకు చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఈ ఏజ్ లో మాకు 38 ఏళ్ల కష్టార్జితంతో చేసినది ఒక్క రోజులో వాళ్ళు మాది అని చెప్పేసి భూమిని తీసేసుకొని సబ్ రిజిస్ట్రార్ రమణరావు దగ్గర, రామ్నగర్ లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ రమణరావు దగ్గర డాక్యుమెంటేషన్ అయింది. అది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ రోజు మేము 18వ తేదీ గ్రీవెన్స్కి వెళ్ళి ఆ మాట కూడా అతన్ని అడిగినాము. ఎవరు చేశారమ్మా, ఎక్కడ చేశారమ్మా అన్నాడే గాని అని సంతకం చేసి మేము ఇచ్చిన దీంతో రిపోర్ట్ లో సంతకం చేసి మాకు ఇచ్చేసినాడు. అట్లాగే మేము మొత్తం అందరికీ, కలెక్టర్ గారికి, డిఐజీకి, ఐజీకి, చివరికి సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి కూడా పెట్టాము, మెయిల్ ఐడి పెట్టాము. మాకు వెంబడే యాక్చువల్ గా సీఎం గారి నుండి వెంటనే వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇది చేయమని. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చేస్తే ఆ రోజు నుండి ఇది జరుగుతుంది, సర్వే చేయమన్నారు. సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. మాకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే మేము పోరాడుతున్నాము. అందుకని చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది పంపించి మళ్ళీ ఇంకొకసారి కూడా పంపించాలని దీంతో ఉన్నాం సార్. మాకు దయచేసి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే మాకు ఏ గొడవ ఉండదు. ఆ బోర్డు తీసేసి మేము కంచె పెట్టుకుంటాము. డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తే మాకు అంతకంటే ఇంకా ఏమి అవసరం లేదు సార్. మేము 2009లో కొన్నాం సార్. 16 ఏళ్ళు ఉంది ఇప్పుడు కొని. మాకు ఆగస్టు 14వ తేదీ తెలిసిందనమాట. ఆగస్టు 6వ తేదీ రిజిస్ట్రేషన్ అంటే జూలై 25 అయింది. అది పెండింగ్ పెట్టారు. కానీ ఆగస్టు 6వ తేదీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 14వ తేదీ మాకు ఎవరు వచ్చి చెప్పారు, బోర్డు ఉంది, మన స్కూల్ది బోర్డు ఉంది మేడం, ముకుంద నాయుడుది బోర్డు ఉంది మన భూమిలో అట్లా అన్నారు. సరే మేము అక్కడ వెళ్ళి చూసాము. చూస్తే ముకుంద నాయుడు ఉంది. అది మా భూమిలోనే తెలుసు, మాకు సరౌండింగ్స్ అన్ని తెలుసు కదా. తర్వాత వెళ్ళి ఇంకా అప్పటి నుండి మేము ఇంకా అన్ని ఆఫీసుల చుట్టూ తిరగడము, అందరికీ మెసేజ్ పంపించడము, అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఇదే సరిపోయింది. అప్పటి నుండి జరుగుతున్నాం సార్. దీనికోసమే ఈ సర్వే రిపోర్ట్ దొరికితే మేము డిఆర్కి ఇచ్చేసి మాకు డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, క్యాన్సిల్ చేయమని చెప్పి
చేయమని కోరుకుంటున్నాం సార్ మేము. ఎవరు తెలియదు అసలు మాకు, ఎవరో కూడా తెలియదు. అతను సత్యసాయి ఫోన్ నెంబర్ ఉంది కానీ లిఫ్ట్ చేయట్లేదు, అది చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. సత్యసాయి మండలం అంట, సత్యసాయి డిస్ట్రిక్ట్ కనగానపల్లి మండలము ముక్తూకుంట్ల గ్రామం ముకుందనాయుడు అంట. ఎందుకంటే మేము డాక్యుమెంట్స్ ఎమ్మడే తీపిచ్చాము, ఆ డాక్యుమెంట్స్ లో మాకు తెలిసింది అనమాట. ఆ డాక్యుమెంట్స్ చూసినట్టే పలాంటి లెవెల్ తీసుకున్నారు అన్నది అర్థమైంది. ఇది సార్ జరిగింది. మాకు డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దయచేసి ఈ అక్రమాలు ఇన్ని చాలా జరిగిపోతున్నాయి, ఈ విధంగా ఇది అరికట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా కోరుకుంటున్నాం సార్. దయచేసి ఎంఆర్ఓది తప్పు లేదు సార్, ఎంఆర్ఓది సబ్ రిజిస్ట్రార్ది ఇక్కడ తప్పు అనేది.